వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈరోజు 36 సైజు బ్లౌజ్ యొక్క కటింగ్ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నానండి. ఇవి మెజర్మెంట్స్. సో ఇక్కడ నేను కటింగ్ అనేది కాంపాస్ని యూస్ చేసి చేస్తున్నాను. ముందుగా కాంపాస్ని పెన్సిల్ సెట్ చేసుకొని ఇలా టైట్ చేసుకొని కాంపాస్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ బ్లౌజ్ని అయితే కటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా పరుచుకోవాలి. తర్వాత కింద వైపు క్రాస్ ఉందండి ఈ బ్లౌజ్కి. సో క్రాస్ అనేది ఏమీ లేకుండా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ క్రాస్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క లెంగ్త్ అనేది 14.5 ఇంచెస్ అండి. సో 14.5 ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. సో ఇంకొంచెం దూరంలో సేమ్ లెంగ్త్ తీసుకోవాలి, 14.5 ఇంచ్. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను కాబట్టి 5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది కాంపాస్ని యూస్ చేసి చేస్తాము. సో కాంపాస్తో ఇక్కడ రేడియస్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి షోల్డర్ 5 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా కాంపాస్ మీద రేడియస్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా 5 ఇంచెస్ తీసుకున్నాక ఆల్రెడీ మనం ఇక్కడ పాయింట్ పెట్టాం కదండి. సో ఇక్కడ బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ 5 ఇంచెస్ పెట్టుకున్న దగ్గరికి ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. సో కాంపాస్ అనేది 5 ఇంచెస్కి సెట్ చేసాం కాబట్టి కాంపాస్ లెంగ్త్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తగ్గించడం కానీ ఎక్కించడం కానీ చేయకూడదు. సో ఇక్కడ కిందకి కూడా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తున్నామండి. సో మనము కాంపాస్తో కానీ ఇలా ఆర్క్స్ డ్రా చేస్తూ కటింగ్ చేసినట్లయితే మనకి కటింగ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కాంపాస్తో ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్క్ మీదకి ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తున్నామండి. సో లెంగ్త్ సేమ్, రేడియస్ సేమ్గా ఉంటుంది, 5 ఇంచులు. ఇక్కడ ఈ రెండు లైన్లు టచ్ అయిన పాయింట్ నుంచి మళ్ళీ పైకి ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేస్తున్నాము. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 5 ఇంచెస్కి ఆపోజిట్లో ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తున్నానండి. సో పై వైపున కూడా సేమ్ అదే విధంగా 5 ఇంచెస్తో ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ కిందకి ఆల్రెడీ డ్రా చేసినటువంటి ఆర్క్ మీద ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తున్నాము. ఇక్కడ ఒక పాయింట్ అనేది ఫామ్ అయింది. ఆ పాయింట్ నుంచి మళ్ళీ పైకి ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక స్కేల్ సహాయంతో ఇప్పుడు మనము ఈ లైన్స్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా పై వైపున కూడా సో ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి 2 పాయింట్స్ను కూడా మనము సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్లో హాఫ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ హాఫ్ అంటే 2.5 ఇంచ్. అదేవిధంగా ఇక్కడ కూడా హాఫ్ తీసుకుంటున్నాను, 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ దగ్గర సో కరెక్ట్గా 5 ఇంచెస్ ఉంది. సేమ్ అదే విధంగా అటువైపు కూడా 5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచ్కి
ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక నెక్స్ట్ పై వైపున కూడా 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను నేను. డ్రా చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఉంది. హాఫ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా, అంటే 2.5 ఇంచ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేశాక ఆపోజిట్ సైడ్స్ని ఆ పాయింట్ ఆధారంగా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేయాలి. ఈ 2 లైన్స్ డ్రా చేసేటప్పుడు మనకి ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఆల్రెడీ 1/2 ఇంచ్ కట్ చేస్తున్నాం కదండి ఇక్కడ పాయింట్, అక్కడి నుంచి మనము ఒక ఆర్క్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు పెన్సిల్ని ఇంకొకసారి ఫిక్స్ చేసుకుందాము. సో ఈ పాయింట్ నుంచి కాంపాస్ అనేది పెట్టి సో పెన్సిల్ని ఇక్కడ పాయింట్అవుట్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఆర్క్ని అటు సైడ్కి డ్రా చేయాలి ఈ విధంగా. సో ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ కటింగ్ అండి. ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎటువంటి మిస్టేక్స్ అనేటివి లేకుండా. ఇక్కడ చెస్ట్ సైజ్ అనేది 36 అండి, అంటే 36/4 అంటే 9 ఇంచెస్. సో మిగతాది మనం సీవింగ్ అలవెన్స్కి పెట్టుకుంటున్నాం, అంటే ఖర్చు కోసం. ఇది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి, అది మనకి ఎంత కావాలనుకుంటే అంత ఖర్చు అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా వెస్ట్ వచ్చి ఇక్కడ కింద బాటంలో మొత్తం 9 పెట్టుకుంటున్నాను ఖర్చులతో కలిపి, అంటే పాయింట్ పెట్టుకునేదానికి డాట్తో కలిపి. మిగతా వచ్చి ఎక్స్ట్రా ఖర్చుల్లోకి. ఇప్పుడు మనం ఆ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాము. అదేవిధంగా ఖర్చు కోసం వదిలిన దగ్గర కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. సో మనకి ఆర్మ్ హోల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు నెక్. ఇక్కడ నెక్ విడ్త్ అనేది 2.5 తీసుకుంటున్నానండి. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ లెంగ్త్ అనేది 8.5 తీసుకుంటున్నానండి. సో 8.5 దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని నెక్ విడ్త్ ఎంతైతే తీసుకున్నామో అంతకి, అంటే 2.5కి ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. వాటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ షేపు బాక్స్ అనేది ఫామ్ అవుతుందండి. ఇలా డ్రా చేసుకున్నాక నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచ్ పెట్టుంటాము. ఆ 2.5లో హాఫ్ తీసుకోవాలండి, అంటే 1.25 ఇంచ్ పడుతుంది. సో 2.5లో హాఫ్కి ఒక మార్క్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 4 సైడ్స్ కూడా 2.5లో హాఫ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక స్మాల్ స్క్వేర్ బాక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో 2 సైడ్స్ కంప్లీట్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ సైడ్ కూడా 2.5లో హాఫ్ తీసుకోవాలి. దానికన్నా ముందు 2.5కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 2.5లో హాఫ్ని పాయింట్ చేసుకోవాలండి. 2.5లో హాఫ్ అయిపోయాక సో 3 సైడ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ సైడ్ కూడా 2.5లో హాఫ్ తీసుకుంటున్నాము. మనం 4 సైడ్స్ కూడా 2.5లో హాఫ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఆ పాయింట్ని కలుపుతూ లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయంగా మనకి ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ. సో ఈ మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకొని మనం కాంపాస్ని యూస్ చేసి నెక్ రౌండ్ అనేది తీసుకుంటాము. అది ఏ విధంగా అంటే చూడండి, ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా నెక్ రౌండ్ అనేది ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి
డ్రా చేసుకుంటామండి. ఈ విధంగా మనం కాంపాస్ని ఉపయోగించి కటింగ్ చేయగలిగితే, ఫస్ట్ డ్రాయింగ్ డ్రా చేయగలిగితే మన బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా మనము బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేయొచ్చండి. నెక్కే కాదు, కంప్లీట్ బ్యాక్ సైడ్ పార్ట్ని మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంకొకసారి పెన్సిల్తో లైన్ అనేది డ్రా చేసుకున్నాము. సో నేను ఇప్పుడు ఎక్కడైతే చూపిస్తున్నానో సో ఇక్కడ నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. ఎక్కడైతే లైన్ డ్రా చేసుకొని ఫైనల్గా చూపించానో ఎక్కడ కట్ చేయాలని, సో ఆ డ్రాయింగ్ మీద నీట్గా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, సైడ్కి వెళ్ళకుండా డ్రాయింగ్ మీదే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకోగలిగితే మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు సో సిజర్స్ని అటు ఇటు కదల్చకుండా నీట్గా ఎక్కడైతే డ్రాయింగ్కి డ్రా చేసామో ఆ డ్రాయింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం కాంపాస్ని యూజ్ చేసి కటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నానండి, మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. నెక్ పార్ట్ కానీ ఆర్మ్ హోల్ కానీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కాంపాస్ని యూజ్ చేసి కటింగ్ అనేది. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక డాట్ పెట్టుకోవాలి, ఒక చిన్న కట్ అనేది చేసుకోవాలి గుర్తు కోసం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో ఇది కంప్లీట్ బ్యాక్ పార్ట్ అండి. కాంపాస్తో ఈ విధంగా మనము డ్రా చేసి కటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.